ఓం శాంతి 3/4/2024 మధురమైన పిల్లలు, తండ్రి స్మృతిలో సదా హర్షితంగా ఉండండి. పాత దేహం యొక్క భానాన్ని వదులుతూ వెళ్ళండి. ఎందుకంటే మీరు యోగ బలంతో వాయుమండలాన్ని శుద్ధంగా తయారుచేసే సేవను చేయాలి. ప్రశ్న: స్కాలర్షిప్ను తీసుకునేందుకు మరియు మీకు మీరు రాజ్య తిలకాన్ని ఇచ్చుకునేందుకు ఏ పురుషార్థం అవసరము? జవాబు: ఎప్పుడైతే స్మృతియాత్ర యొక్క పురుషార్థం చేస్తారో అప్పుడే రాజ్య తిలకం లభిస్తుంది. పరస్పరం సోదరులుగా భావించే అభ్యాసాన్ని చేసినట్లయితే నామరూపాల భానం తొలగిపోతుంది. వ్యర్థమైన విషయాలను ఎప్పుడు వినకండి. తండ్రి ఏదైతే వినిపిస్తారో అదే వినండి. ఇతర విషయాలను వినడం నుండి చెవులు మూసివేయండి. చదువు పట్ల పూర్తి అటెన్షన్ పెట్టండి. అప్పుడు స్కాలర్షిప్ లభించగలదు. ఓం శాంతి. తాము శ్రీమతం ఆధారంగా తమ కొరకు రాజధానిని స్థాపించుకుంటున్నారని పిల్లలకు తెలుసు. ఎవరు ఎంతగా మనసా వాచా కర్మణ సేవ చేస్తారో అంతగా తమ కళ్యాణాన్ని చేసుకుంటారు. ఇందులో హంగామాలు మొదలైన వాటి విషయమేమీ లేదు. ఈ పాత దేహం యొక్క భానాన్ని వదులుతూ వదులుతూ మీరక్కడకు వెళ్లి చేరుకుంటారు. అంతే. బాబాను స్మృతి చేయడం ద్వారా సంతోషం కూడా ఎంతగానో కలుగుతుంది. ఇక ఎల్లప్పుడూ స్మృతి ఉన్నట్లయితే అంతా సంతోషమే సంతోషం ఉంటుంది. తండ్రిని మర్చిపోవడంతో వాడిపోతారు. పిల్లలెప్పుడూ హర్షితంగా ఉండాలి. మనం ఒక ఆత్మ. ఆత్మైన మన తండ్రి ఈ నోటి ద్వారా మాట్లాడతారు. ఆత్మైన మనం ఈ చెవుల ద్వారా వింటాము. ఈ విధంగా అలవాటు చేసుకునేందుకు శ్రమించాల్సి ఉంటుంది. తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ ఇక తిరిగి ఇంటికి వెళ్ళాలి. ఈ స్మృతి యాత్రే ఎంతో శక్తిని ఇస్తుంది. మీకు ఎంతటి శక్తి లభిస్తుందంటే దాని ద్వారా మీరు విశ్వాధిపతులుగా అవుతారు. మీరు నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనం అవుతాయని తండ్రి అంటారు. ఈ విషయాన్ని పక్కా చేసుకోవాలి. అంతిమంలో ఈ వశీకరణ మంత్రమే ఉపయోగపడుతుంది. స్వయాన్ని ఆత్మగా భావించండి, ఈ శరీరం నశ్వరమైనది అని సందేశం కూడా అందరికీ ఇదే ఇవ్వాలి. తండ్రి ఆజ్ఞ ఏమిటంటే నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పావనంగా అవుతారు. పిల్లలైన మీరు తండ్రి స్మృతిలో కూర్చున్నారు. దాంతోపాటు జ్ఞానం కూడా ఉంది. ఎందుకంటే మీకు రచయిత మరియు రచనల ఆది మధ్యాంతాల గురించి కూడా తెలుసు. స్వయం ఆత్మలో మొత్తం జ్ఞానమంతా ఉంది. మీరు స్వదర్శన్ చక్రధారులు కదా. మీకిక్కడ కూర్చుని ఉండగా ఎంతో సంపాదన జరుగుతుంది. మీకు రాత్రింబవళ్ళు అంతా సంపాదనే సంపాదన. మీరిక్కడకు సత్యమైన సంపాదన చేసుకునేందుకే వస్తారు. ఈ విధంగా మీ తోడుగా వెళ్లే సత్యమైన సంపాదన ఇంకెక్కడా జరగదు. ఇక్కడ మీకు ఇంకే వ్యాపార వ్యవహారాలు లేవు. వాయుమండలం కూడా ఈ విధంగా ఉంది. మీరు యోగబలంతో వాయుమండలాన్ని కూడా శుద్ధం చేస్తారు. మీరు ఎంతో సేవ చేస్తున్నారు. ఎవరైతే తమ సేవను చేసుకుంటారో వారే భారత్ సేవను కూడా చేస్తారు. తర్వాత ఈ పాత ప్రపంచం కూడా ఉండదు. అలాగే మీరు కూడా ఉండరు. ప్రపంచమే కొత్తగా అయిపోతుంది. పిల్లలైన మీ బుద్ధిలో మొత్తం జ్ఞానమంతా ఉంది. కల్పకృతం ఏ సేవనైతే చేశారో దానినే ఇప్పుడు చేస్తూ ఉంటారని కూడా మీకు తెలుసు. రోజురోజుకు అనేక మందిని తమ సమానులుగా తయారు చేస్తూనే ఉంటారు. ఈ జ్ఞానాన్ని విని ఎంతో సంతోషం కలుగుతుంది. రోమాలు నిక్కబొడ్చుకుంటాయి. ఈ జ్ఞానాన్ని ఎప్పుడూ ఎవరి ద్వారా వినలేదు అని అంటారు. బ్రాహ్మణులైనా మీ ద్వారానే వింటారు.
భక్తి మార్గంలోనైతే ఎటువంటి కష్టమూ లేదు. ఇందులో మొత్తం పాత ప్రపంచం అంతటినీ మర్చిపోవలసి ఉంటుంది. ఈ అనంతమైన సన్యాసాన్ని ఒక్క తండ్రే చేయిస్తారు. పిల్లలైన మీలో కూడా నంబర్వారుగా ఉన్నారు. సంతోషం కూడా నంబర్వారుగా ఉంటుంది. అది ఒకే విధంగా ఉండదు. జ్ఞానయోగాలు కూడా ఒకే విధంగా ఉండవు. మిగిలిన మనుష్యమాత్రులందరూ దేహదారుల వద్దకు వెళ్తారు. ఇక్కడ మీరు ఎవరికైతే తమదంటూ దేహం లేదో వారి వద్దకు వస్తారు. స్మృతి యొక్క పురుషార్థాన్ని ఎంతగా చేస్తూ ఉంటారో అంతగా సతోప్రధానంగా అవుతూ ఉంటారు. సంతోషం పెరుగుతూ ఉంటుంది. ఇది ఆత్మ మరియు పరమాత్మల శుద్ధమైన ప్రేమ. వారు నిరాకారుడు. మీ నుండి ఎంతగా తుప్పు తొలగిపోతూ ఉంటే అంతగా ఆకర్షణ కలుగుతుంది. మేము ఎంత సంతోషంలో ఉంటున్నామని మీ డిగ్రీని మీరే చూసుకోగలరు. ఇందులో ఆసనాలు మొదలైన వేయవలసిన విషయం లేదు. ఇది హఠయోగం కాదు. విశ్రాంతిగా కూర్చుని తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. చారపడి కూడా స్మృతి చేయొచ్చు. నన్ను స్మృతి చేసినట్లయితే మీరు సతోప్రధానులుగా అవుతారు మరియు పాపాలు అంతమవుతాయి అని అనంతమైన తండ్రి అంటున్నారు. అనంతమైన తండ్రి ఎవరైతే మీకు టీచర్గా కూడా ఉన్నారో మరియు సద్గురుగా కూడా ఉన్నారో వారిని ఎంతో ప్రేమగా స్మృతి చేయాలి. ఇందులోనే మాయ విఘ్నాలను కలిగిస్తుంది. నేను తండ్రి స్మృతిలో ఉంటూ హర్షితంగా భోజనం చేశానా అని స్వయాన్ని చూసుకోవాలి. ప్రియురాలికి ప్రియుడు లభిస్తే తప్పకుండా సంతోషం కలుగుతుంది కదా. స్మృతిలో ఉండడం ద్వారా మీది ఎంతగానో జమ అవుతూ ఉంటుంది. ఇది చాలా పెద్ద గమ్యం. మీరు ఎలా ఉన్నవారు ఎలా అవుతారు? మొదట బుద్ధిహీనులుగా ఉండేవారు. ఇప్పుడు మీరు చాలా వివేకవంతులుగా అయ్యారు. మీ లక్ష్యం ఉద్దేశం ఎంత ఫస్ట్ క్లాస్ అయినవి. మేము తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ ఈ పాత శరీరాన్ని వదిలి వెళ్లి మళ్లీ కొత్తది తీసుకుంటామని మీకు తెలుసు. కర్మాతీత అవస్థ ఏర్పడితే ఇక ఈ శరీరాన్ని వదిలేస్తారు. సమీపంగా రావడంతో ఇంటి స్మృతి కలుగుతూ ఉంటుంది. బాబా జ్ఞానం చాలా మధురమైనది. పిల్లలకు నష ఎంతగా ఎక్కాలి. భగవంతుడు ఈ రథంలో కూర్చుని మిమ్మల్ని చదివిస్తారు. ఇప్పుడు మీది పైకెక్కే కళ. మీ పైకెక్కే కళ ద్వారా సర్వులకు మేలు జరుగుతుంది. మీరు కొత్త విషయాలనేవి వినడం లేదు. అనేకసార్లు మేమిది విన్నాము, అదే మళ్లీ వింటున్నామని మీకు తెలుసు. వినడం ద్వారా లోపలే పులకరించిపోతూ ఉంటారు. మీరు అన్నోన్ మరియు వెరీ వెల్ నోన్ వారియర్స్, గుప్తమైన యోధులు మరియు బాగా ప్రసిద్ధులైన యోధులు కూడా. మీరు మొత్తం విశ్వాన్ని స్వర్గంగా తయారు చేస్తారు. కావుననే దేవతలకు అంతటి పూజ జరుగుతుంది. చేసేవారు మరియు చేయించేవారు ఇరువురి పూజ జరుగుతుంది. దేవీ దేవతా ధర్మం వారి అంటు కట్టబడుతోంది అని పిల్లలకు తెలుసు. ఈ ఆచారం ఇప్పుడే ఉంది. మీరు స్వయానికి తిలకం దిద్దుకుంటారు. ఎవరైతే బాగా చదువుతారో వారు తమను తాము స్కాలర్షిప్కు యోగ్యులుగా తయారు చేసుకుంటారు. పిల్లలు స్మృతి యాత్ర యొక్క పురుషార్థాన్ని ఎంతగానో చేయాలి. పరస్పరం సోదరులుగా భావించినట్లయితే నామరూపాల బాణం తొలగిపోతుంది. ఇందులోనే శ్రమ ఉంది. ఎంతో అటెన్షన్ పెట్టాలి. వ్యర్థమైన విషయాలను ఎప్పుడూ వినకూడదు. తండ్రి అంటారు, నేనేదైతే వినిపిస్తానో అదే వినండి. పరచింతన విషయాలను వినకండి. చెవులు మూసేసుకోండి. అందరికీ శాంతిధామానికి మరియు సుఖధామానికి మార్గాన్ని తెలియజేస్తూ ఉండండి. ఎవరు ఎంతగా అనేకులకు మార్గాన్ని తెలియజేస్తూ ఉంటారో అంతగా వారికి లాభం కలుగుతుంది, సంపాదన జరుగుతుంది. అందర్నీ అలంకరించడానికి మరియు ఇంటికి తీసుకువెళ్లడానికి తండ్రి వచ్చారు. తండ్రి పిల్లలకు
సదా సహాయకులుగా అవుతారు. ఎవరైతే తండ్రికి సహాయకులుగా అయ్యారో వారిని తండ్రి కూడా ఎంతో ప్రేమగా చూస్తారు. ఎవరైతే అనేకులకు మార్గాన్ని తెలియజేస్తారో వారిని బాబా కూడా ఎంతగానో స్మృతి చేస్తారు. వారికి కూడా బాబా స్మృతి యొక్క ఆకర్షణ కలుగుతుంది. స్మృతి ద్వారానే తుప్పు వదులుతూ ఉంటుంది. తండ్రిని స్మృతి చేయడం అనగా ఇంటిని స్మృతి చేయడం. ఎల్లప్పుడూ బాబా బాబా అని అంటూ ఉండండి. ఇది బ్రాహ్మణుల ఆత్మిక యాత్ర. పరమాత్మను స్మృతి చేస్తూ చేస్తూ ఇంటికి చేరుకుంటారు. ఎంతగా దేహీ అభిమానులుగా అయ్యేందుకు పురుషార్థం చేస్తారో అంతగా కర్మేంద్రియాలు వశమవుతూ ఉంటాయి. కర్మేంద్రియాలను వశం చేసుకునేందుకు స్మృతియాత్ర ఒక్కటే ఉపాయం. మీరు ఆత్మిక స్వదర్శన చక్రధారి బ్రాహ్మణ కులభూషణులు. ఇది మీ సర్వోత్తమమైన శ్రేష్ఠ కులం. బ్రాహ్మణ కులం దేవతల కులం కన్నా ఉన్నతమైనది. ఎందుకంటే మిమ్మల్ని తండ్రి చదివిస్తారు. బాబా నుండి విశ్వరాజ్యాధికార వారసత్వాన్ని తీసుకునేందుకు మీరు బాబాకు చెందినవారిగా అయ్యారు. బాబా అని అనడంతోనే వారసత్వపు సుగంధం వస్తుంది. శివుణ్ణి ఎల్లప్పుడూ బాబా బాబా అనే అంటారు. శివ్ బాబా సద్గతిదాత. ఇంకెవరూ సద్గతినివ్వలేరు. సత్యమైన సద్గురు ఒక్క నిరాకారుడే. వారు అర్ధకల్పం కొరకు రాజ్యాన్ని ఇచ్చి వెళ్తారు. కావున ముఖ్యమైన విషయం స్మృతి. అంత్యకాలంలో శరీరభానం లేక ధనం సంపద గుర్తుకు రాకూడదు. లేకపోతే పునర్జన్మలు తీసుకోవాల్సి ఉంటుంది. భక్తిలో కాశీలో కత్తుల బావిలోకి దూకి బలిహారమవుతారు. మీరు కూడా బలిహారమయ్యారు, అనగా తండ్రికి చెందినవారుగా అయ్యారు. భక్తి మార్గంలో కూడా కాశీలో బలిహారమై తమ పాపాలన్నీ అంతమైపోయాయని భావిస్తారు. కాని ఎవ్వరూ తిరిగి వెళ్లలేరు. ఎప్పుడైతే అందరూ పైనుండి వచ్చేస్తారో అప్పుడు వినాశనం జరుగుతుంది. తండ్రి కూడా తిరిగి వెళ్తారు, మీరు కూడా వెళ్తారు. పాండవులు పర్వతాలపై కరిగిపోయారని అంటారు. అది ఆత్మహత్య వలె అవుతుంది. తండ్రి బాగా అర్థం చేయిస్తారు. పిల్లలు, సర్వుల సద్గతిదాతను నేనొక్కడినే. ఏ దేహదారులు మీ సద్గతి చేయలేరు. భక్తితో మెట్లు కిందకి దిగుతూనే వచ్చారు. అంతిమంలో తండ్రి వచ్చి బాగా పైకెక్కిస్తారు. దీనినే ఒక్కసారిగా అనంతమైన సుఖం యొక్క లాటరీ లభించటమని అంటారు. అక్కడ గుర్ర పందాలుంటాయి. ఇక్కడ ఇది ఆత్మల పరుగు పందెం. కాని మాయ కారణంగా ప్రమాదాలు జరుగుతాయి, లేక విడాకులిచ్చేస్తారు. మాయ బుద్ధియోగాన్ని తెంచేస్తుంది. కామంతో ఓడిపోతే చేసుకున్న సంపాదనంతా అంతమైపోతుంది. కామం పెద్ద భూతం. కామంపై విజయాన్ని పొందడం ద్వారా జగజ్జీతులుగా అవుతారు. లక్ష్మీనారాయణలు జగజ్జీతులుగా ఉండేవారు. తండ్రి అంటారు, ఈ అంతిమ జన్మలో పవిత్రంగా తప్పకుండా అవ్వాలి. అప్పుడే విజయం లభిస్తుంది. లేకపోతే ఓడిపోతారు. ఇది మృత్యులోకపు అంతిమ జన్మ. అమరలోకపు 21 జన్మలు మరియు మృత్యులోకపు 63 జన్మల రహస్యాన్ని తండ్రి అర్థం చేయిస్తారు. ఇప్పుడు మీ హృదయాన్ని ప్రశ్నించుకోండి, నేను లక్ష్మీనారాయణలను వరించేందుకు అర్హునిగా ఉన్నానా? ఎంతగా ధారణ జరుగుతూ ఉంటుందో అంతగా సంతోషం కూడా ఉంటుంది. కాని భాగ్యంలో లేకపోతే మాయ నిలువనివ్వదు. ఈ మధుబన్ ప్రభావం రోజురోజుకు పెరుగుతూనే ఉంటుంది. ముఖ్యమైన బ్యాటరీ ఇక్కడున్నారు. సేవాదారులైన పిల్లలెవరైతే ఉన్నారో వారు తండ్రికి ఎంతో ప్రియంగా అనిపిస్తారు. మంచి సేవాదారులైన పిల్లలెవరైతే ఉంటారో వారిని ఎంచుకుని బాబా సర్చ్ లైట్ ఇస్తారు. వారు కూడా తప్పకుండా బాబాను స్మృతి చేస్తారు. సేవాదారులైన పిల్లలను బాప్దాదా ఇరువురూ స్మృతి చేస్తారు,
సర్చ్ లైట్నిస్తారు. మధురంగా తయారైతే అందరూ మీతో మధురంగానే వ్యవహరిస్తారు అని అంటారు. అలా స్మృతి చేసినట్లయితే స్మృతికి రెస్పాన్స్ లభిస్తుంది. ఒకవైపు మొత్తం ప్రపంచమంతా ఉంది, ఇంకొక వైపు సత్యమైన బ్రాహ్మణులైన మీరున్నారు. ఉన్నతోన్నతుడైన తండ్రికి మీరు పిల్లలు. ఆ తండ్రి సర్వుల సద్గతిదాత. మీ ఈ దివ్య జన్మ వజ్రతుల్యమైనది. మనల్ని గవ్వ నుండి వజ్రతుల్యంగా కూడా వారే తయారు చేస్తారు. అర్ధకల్పం కొరకు ఎంతటి సుఖాన్ని ఇస్తారంటే ఇక వారిని స్మృతి చేయవలసిన అవసరమే ఉండదు. బాబా అంటారు, పిల్లలు, లెక్కలేనంత ధనాన్ని మీకిస్తాను, దానిని మీరు పోగొట్టుకుని కూర్చున్నారు. మీరు నా మందిరాలలో ఎన్ని వజ్ర వైడూర్యాలను పొదుగుతారు. ఇప్పుడు వజ్రాలు ఎంత ఖరీదైపోయాయో చూడండి. ఇంతకు ముందు వజ్రాలకు కూడా కొసరు లభించేది. వజ్రాలతో పాటు ఏదైనా వేరే కానుకనిచ్చేవారు. ఇప్పుడైతే కూరగాయలకు కూడా కొసరు, అంటే కూరగాయలతో పాటు పచ్చిమిర్చి, కొత్తిమీర మొదలైనవి లభించడం లేదు. ఏ విధంగా రాజ్యాన్ని తీసుకున్నారు, మళ్ళీ ఏ విధంగా పోగొట్టుకున్నారు అనేది మీకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ తీసుకుంటున్నారు. ఈ జ్ఞానం చాలా అద్భుతమైనది. ఇది ఎవరి బుద్ధిలోనైనా కష్టం మీద నిలుస్తుంది. రాజ్యాన్ని తీసుకోవాలనుకుంటే శ్రీమతంపై పూర్తిగా నడవాలి. మీ మతం ఇక్కడ పనిచేయదు. జీవిస్తూనే వానప్రస్థంలోకి వెళ్లాలంటే సర్వస్వాన్ని వారికి ఇచ్చేయవలసి ఉంటుంది. వారిని వారసునిగా చేసుకోవాల్సి ఉంటుంది. భక్తి మార్గంలో కూడా వారసునిగా చేసుకుంటారు. అక్కడ దానం చేస్తారు, కానీ అది అల్పకాలం కొరకే. ఇక్కడైతే వీరిని జన్మ జన్మాంతరాల కొరకు వారసునిగా చేసుకోవాల్సి ఉంటుంది. ఫాలో ఫాదర్ అన్న గాయనం కూడా ఉంది. ఎవరైతే ఫాలో చేస్తారో వారు ఉన్నత పదవిని పొందుతారు. అనంతమైన తండ్రికి చెందినవారుగా అవ్వడం ద్వారానే అనంతమైన వారసత్వాన్ని పొందుతారు. శివ్ బాబా అయితే దాత. ఈ భాండాగారం వారిదే. భగవంతుని పేరు మీద ఏదైతే దానం చేస్తారో దానికి బదులుగా మరుసటి జన్మలో అల్పకాలికమైన సుఖం లభిస్తుంది. అది ఇండైరెక్ట్ దానం చేయడం. ఇక్కడ ఇది డైరెక్ట్. శివ్ బాబా 21 జన్మల కొరకు ఇస్తారు. కొందరికి బుద్ధిలో మేం శివబాబాకి ఇస్తున్నాము అని వస్తుంది. అది అవమానపరచడం వంటిది. తీసుకోవడం కోసం మీరు వారికి ఇస్తారు. ఇది బాబా భాండాగారం. కష్టాలు, దుఃఖాలు అన్నీ దూరమైపోతాయి. పిల్లలు అమరలోకం కొరకు చదువుకుంటారు. ఇది ముళ్ళ అడవి. బాబా పుష్పాల తోటలోకి తీసుకువెళ్తారు. కావున పిల్లలకు ఎంతో సంతోషం ఉండాలి. దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి. తండ్రి ఎంత ప్రేమగా పిల్లలను పుష్పాల వలె తయారు చేస్తారు. బాబా ఎంతో ప్రేమగా అర్థం చేయిస్తారు. మీ కళ్యాణాన్ని చేసుకోవాలనుకుంటే దైవీ గుణాలను కూడా ధారణ చేయండి, మరియు ఎవరి అవగుణాలను చూడకండి. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, అనంతమైన తండ్రి నుండి సర్చ్ లైట్ తీసుకునేందుకు వారికి సహాయకులుగా అవ్వాలి. ముఖ్యమైన బ్యాటరీతో మీ కనెక్షన్ను జోడించి పెట్టుకోవాలి. ఏ విషయంలోనూ సమయాన్ని వృధా చేసుకోకూడదు. రెండవ పాయింట్, సత్యమైన సంపాదన చేసుకునేందుకు మరియు భారత్ యొక్క సత్యమైన సేవ చేసేందుకు ఒక్క తండ్రి స్మృతిలో ఉండాలి. ఎందుకంటే స్మృతితో వాయుమండలం శుద్ధంగా అవుతుంది, ఆత్మ సతోప్రధానంగా అవుతుంది, అపారమైన సంతోషం యొక్క అనుభవం కలుగుతుంది, కర్మేంద్రియాలు వశమవుతాయి. వరదానము: స్వపరివర్తన ద్వారా విశ్వ పరివర్తన యొక్క కార్యంలో
మనసుకు నచ్చిన సఫలతను ప్రాప్తి చేసుకునే సిద్ధి స్వరూప భవ. ప్రతి ఒక్కరూ స్వపరివర్తన ద్వారా విశ్వ పరివర్తన చేసే సేవలో నిమగ్నమై ఉన్నారు. ప్రతి ఒక్కరి మనసులో ఈ విశ్వాన్ని పరివర్తన చేయాల్సిందే అన్న ఉల్లాస ఉత్సాహాలు ఉన్నాయి, మరియు పరివర్తన అయ్యేదే ఉంది అన్న నిశ్చయం కూడా ఉంది. ఎక్కడైతే ధైర్యం ఉంటుందో అక్కడ ఉల్లాస ఉత్సాహాలు ఉంటాయి. స్వపరివర్తన ద్వారానే విశ్వ పరివర్తన కార్యంలో మనసుకు నచ్చిన సఫలత ప్రాప్తిస్తుంది. కాని ఈ సఫలత ఎప్పుడు లభిస్తుందంటే ఒకే సమయంలో వృత్తి, వైబ్రేషన్ మరియు వాణి ఈ మూడు శక్తిశాలిగా ఉన్నప్పుడు. స్లోగన్: ఎప్పుడైతే మాటల్లో స్నేహం మరియు నిగ్రహం ఉంటుందో అప్పుడే వాణి యొక్క శక్తి జమ అవుతుంది. ఓం శాంతి.